ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకుని కార్యారంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగంలో అనుసరించి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఇదం చదువుతాం. 8వ వచనము గమనించండి. గిలాదు పాపాత్మల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగు జాడలు కనబడుచున్నవి. గమనించండి, గిలాదు మనము కొన్ని వచనాలను ఇందులో తలస్తూ వచ్చినాము. ఈ దినం కూడా గిలాదు గురించి. గిలాదు అంట పాపాత్మల పట్టణం అయిందంట, అందులో నరహంతకుల అడుగు జాడలు కనబడుతున్నాయండి. గిలాదు ఏమైంది? గిలాదు అనేటువంటి మాట ఇది చాలా మంచి మాట, మంచి పేరు. ఎందుకంటే గిలాదు అనంటే సాక్ష్యపు రాశి లేక బండలు. ఇది మనకు తెలుసు, యోర్దాను యొక్క నదీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలము. అది ప్రత్యేకమైన దాని గురించి, గిలాదు గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఒకవేళ మీ అవగాహన కొరకు కొన్ని విషయాలు ఏంటంటే, గిలాదు అనేది ఎక్కడ ప్రారంభించబడుతుంది మనకంటే, ఆదికాండము 31వ అధ్యాయంలో యాకోబు గారు వారి యొక్క మామ వారు కలిసి ఒక తీర్మానంకి వచ్చినటువంటి స్థలం గిలాదు. 31వ అధ్యాయము ఆదికాండంలో మనకి ఈ విషయం కనబడుతుంది. కొన్ని అట్లా మన సమయాన్ని బట్టి మనం వివరాన్ని చూడలేము, అయినా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు కొరకు చదువుతున్నాను. 31వ అధ్యాయము 23 నుండి ఈ విధంగా ఉంటది. గమనించండి. 23 నుంచి, అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినములు ప్రయాణమంతా దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడుగాని పలకకు, మీ జాగ్రత్త అని చెప్పాను. లాబాను యాకోబును కలుసుకోండు. యాకోబు తన గుడారం కొండ మీద వేసుకోండు. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద. మనకు గిలాదు అనేటువంటి పేరు మనకి ఎక్కడ కనబడుతుందంటే, యాకోబుని తన మామ తరుముకుంటూ వచ్చినటువంటి స్థలం. అక్కడ వాళ్ళు ఒక తీర్మానంకి వచ్చినారు, ఒక ఒప్పందంలోకి వచ్చినారు. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా కనబడతా ఉంటది. అక్కడే మిస్పా అనేటువంటి భాగం కూడా వస్తుంది. మిస్పా అనేటువంటి సాక్షి కుప్ప గిలాదు అంటే, అందుకనే సాక్ష్యపు రాశి అని. అక్కడ వాళ్ళు ఒక రాళ్ళ కుప్ప వేసి అక్కడ ఒక తీర్మానం చేసుకున్నారు, ఒక ఒప్పందం చేసుకున్నారు. అందుకని అది సాక్ష్యము. ఇది చాలా విలువైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, గిలాదు అనేటువంటి ఈ ప్రాంతము ఇశ్రాయేళ్లకు, రూబేనీలకు, తర్వాత మనష్షీలకు అది వారికి స్వాస్థ్యంగాను ప్రాంతముగా ఇచ్చినటువంటి స్థలముగా మనము చూడగలము. ఇది సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో మనకి ఈ విషయం కనబడతా ఉంటుంది, గిలాదు. నేను ఇప్పుడు గిలాదు గురించి చెప్పడం విషయం కంటే, గిలాదులో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అనంటే ఇంకొక విషయం కూడా నేను తలంచాలని చూస్తున్నాం. ఎందుకంటే గిలాదు అనేది చాలా మంచి పేరు. ఇదే ఆదికాండము 37వ అధ్యాయం 37. ఇక్కడ తన యొక్క తమ్ముడు ఎవరిని, మన యోసేపుని గుంటలో వేసినటువంటి సందర్భంలో మనకి ఇక్కడ ఒక భాగం కనబడుతుంది. 37వ అధ్యాయంలో 37:25వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. గమనించండి. యోసేపు యొద్దకు వచ్చినప్పుడు వారు అగ్ని తీసుకుని వెళ్ళి. 25, వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలమును మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయేలైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చుచుండిరి అంట. ఎక్కడికి మోసుకుపోతున్నారు? ఐగుప్తునకు తీసుకుపోతున్నారు. అంటే గిలాదులో ఏముంది? గిలాదులో గుగ్గిలం ఉంది, మస్తకి ఉంది, బోలము ఉన్నటువంటిది. ఇవి చాలా విలువైనటువంటి వస్తువులు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమయాన్ని కూడా మనకు చూపిస్తూ ఉంటాయి. బోలమును, ఇవన్నీ కూడా గుగ్గిలమును కాబట్టి అర్పించే దానిలో ఉన్నటువంటి విషయం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో కూడా ఒక భాగం మనకు కనబడతా ఉంటుంది. ఒక భాగం ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో గిలాదును గురించిన విషయం. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యము రాయబడి సందర్భం.
ఇర్మియా గ్రంథము 8:22. గిలాదులో గుగ్గిలం ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చు. గిలాదు అంటే గుగ్గిలముంది, స్వస్థత కలిగినటువంటి ప్రదేశము. అక్కడ ఏ వైద్యులు అంటే అది వైద్యానికి ఉపయోగకరమైనటువంటి విషయం మనకు కనబడతా ఉంది. అందుకనే వీళ్ళకి ఏం లేదు, స్వస్థత లేదా అంటాడు, అంటే స్వస్థపరిచేవారు లేరా అని. అందుకనే మనం చదువుకుంటే వచనం ఏంటంటే గిలాదులో ఇప్పుడు ఎవరున్నారు? ఈ సాక్ష్యపు యొక్క స్థలములో గుగ్గిలము, మస్తకి, ఈ విలువైనటువంటి వస్తువులు ఉంటుంది. గుగ్గిలమే కాకుండా గిలాదులో గుగ్గిలము లేదా స్వస్థత అని ఉంటుంది. అంటే గిలాదులో స్వస్థత అంటే బాగైనటువంటి జీవితము, ఆరోగ్యవంతులు ఉండవటువంటి స్థలములో ఎవరున్నారు? ఇప్పుడు నరహంతకులు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా మన యొక్క సహవాసములో, మన సంఘాలలో మనం వెతికితే ఆ దినము అంటే హోషేయ గారి యొక్క కాలములో ఇశ్రాయేల్ యొక్క ప్రజలు, యూదా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే గిలాదు అనేటువంటి మంచి పేరు కలిగినటువంటి స్థలములలో ఉన్నటువంటి వారి నరహంతకులు. ఎంత భయంకర విషయం! ఈ దినాలలో దేవుని సంఘము, గిలాదు లాంటి సంఘము, సాక్ష్యవంతమైన సంఘము, సువాసన కలిగిన బోలము అంటే నిత్య జీవానికి విలువైనటువంటిది. స్వస్థత అంటే రక్షణ, మారు మనసును, పాపక్షమాపను, ఆత్మీయంగా స్వస్థపడే సంఘాలలో ఉండేట మన సంఘాలు దినాలు ఎట్లంటే నరహంతకులుగా ఉన్నటువంటి విషయం. ఎంత భయంకర విషయం! దీని గురించి ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినాల్లో నీవు నేను ఎట్లా ఉన్నాం? గిలాదులో ఉన్నాం. గిలాదు లాంటి మంచి సహవాసములోను, మంచి సంఘములోను దేవుని దాసుడు దైవజనుడు భక్సింగారి ద్వారా ఏర్పరచుకుంటే చక్కని సహవాసములో ఉంటున్నాం. గిలాదు అనేటువంటి సాక్ష్యవంతమైన సంఘంలో మనం ఏ విధంగా ఉంటున్నాం? గిలాదులో ఎవరున్నారంట? నరహంతకులు ఉన్నారంట. చూడండి ఎట్లా భయంకరమైన విషయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో గమనించండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము నేను చదువుతున్నాను, గమనించండి. 21వ వచనం, 21. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండినదై ఉండను, నీతి దానిలో నివసించను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారంట. ఎక్కడ? అయ్యో, నమ్మకమైనటువంటి నగరం. దేవుని బిడ్డలారా, మన సహవాసము నమ్మకమైనటువంటి సహవాసంలో ఉన్నాం. అది న్యాయముతో నిండినటువంటిది. న్యాయము, హెబ్రోను యొక్క సహవాసములో న్యాయము, నీతి దానిలో నివసించినటువంటి ప్రదేశం. హెబ్రోను యొక్క విషయంలో మనం తలస్తే హెబ్రోను యొక్క సహవాసము, హెబ్రోను యొక్క సంఘాలలో నమ్మకమైనటువంటి నమ్మకం. అందుకనే దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క క్రమాన్ని కలిగినటువంటి సంఘము నమ్మకమైనటువంటి నగరము. నమ్మకమైనటువంటి నగరము ఏమైపోయిందంట? వేశ్యాయను, వేశ్యలు. గమనించండి, హోషేయ గారి కాలంలో జరిగిన సందర్భం ఏంటంటే వేశ్య అంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఏం చేశారంటే వ్యభిచారులుగా జీవిస్తూ ఉన్నారు. అందుకొరకనే హోషేయ గారి ద్వారా, తన కుటుంబం ద్వారా ఆయన్ని కూడా ఒక వ్యభిచార స్త్రీని చేసుకోమన్నాడు. కారణం ఏంటి అని అంటే హోషేయ ఏ విధంగా అయితే వ్యభిచార స్త్రీని తిరిగి చేసుకున్నాడో అదే విధంగా దేవాది దేవుడు, కనికరంగల దేవుడు అట్లాంటి ప్రజలంటుంటే వారిని మరలా నేను చేర్చుకుంటాను, నేను మళ్ళా వారికి స్వస్థత ఇస్తాను, మరలా నేను నా బిడ్డలుగా చేస్తానని చెప్పేసి గుర్తుగా ఈ భాగం చూపిస్తా ఉంది. అందుకొరకనే చెప్పండి, నమ్మకమైన నగరం ఏమైపోయిందంట? వేశ్య అయిపోయిందంట. వేశ్యలాగా అయిపోయినారు, వేశ్య అయిపోయింది. ఎంత బాధకరమైన విషయం! వేశ్య ఆయను. అంతేకాదు, ఇంకేమంటాడు? అది న్యాయముతో నిండి ఉండను, నీతి దానిలో నివసించను. ఇప్పుడే దానిలో ఎవరున్నారు? ఇప్పుడు నరహంతకులు కాపురం ఉన్నారంట. ఎట్లాంటి మారిపోయినటువంటి విషయం! కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇలాంటి యొక్క వాక్యాన్ని మన కొరకు రాయబడ్డాయి. ఈ దినాలలో సహవాసంలో ఉంటూ దేవుని యొక్క వాక్యంలో అనుసరించి మనం ఎట్లా ఉంటున్నాం? మన సంఘాలలో ఎలాంటి యొక్క పట్టణంలాగా ఉన్నాం? గిలాదులాగా
అందుకే నరహంతకుల జాడలు వినబడుతున్నాయంట. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ఇక మనం నరహంతకులు అంట దేవుణ్ణి బిడ్డలుగా మనం జీవించవలసిన వారం. అనేకులకు మనము రక్షణకు కారకులుగా ఉంటున్నాం. మనము హంతకులుగా అంటే బైబిల్లో కొన్ని హత్యలు ఉన్నాయి. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క విధానము ద్వారా, మన యొక్క జీవితము ద్వారా అనేకులు హట్టయిపోయి హంతకులై అంటే ఆత్మీయంగా హత్య చేయబడతారు, ఆత్మీయంగా నష్టపోతారు, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని కొరకు జీవించకుండా. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. అందుకని ఏం చేసంట, నరహంతకులు ఉన్నటువంటి యొక్క స్థలంలాగా కాకుండా గిలాదు అని అంటే అది ఎంతో విలువైనటువంటిది, ఎంతో ఘనమైనటువంటిది. దాంట్లో మనం చదువుకుంటే గుగ్గిలం ఉంది, కాబట్టి మస్తకి ఉంది, బోలము ఉంది. ఇవన్నీ నిత్యత్వాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇలాంటి విధానం కలిగిన వాళ్ళముగా, అందుకనే ఇర్మియా గ్రంథం చెప్పినట్టుగా మీలో ఎవడు స్వస్థపరిచే వైద్యుడు లేడా అంటాడు. ఏం లేరంట వాళ్ళంతా, వైద్యులు లేరా అంటే ఏమండి, బాగు చేసేటువంటి వారు లేరా? ఈ దినాలలో మన సహవాసంలో ఏ విధంగా ఉన్నాం? ఇర్మియా గ్రంథం 8:22 ప్రకారం గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోతున్నది? దేవుని బిడ్డలారా, గిలాదులో వైద్యులు లేడా? గుగ్గిలం ఉన్న స్థలం, మస్తకి ఉన్న స్థలము, బోలం ఉన్న స్థలము, ఇక్కడ వైద్యుడు ఉన్నటువంటి యొక్క స్థలం, వైద్యులు బాగు చేసేటువంటి వారు, ఎన్నో ప్రజలను, ఎంతో మందిని ఎన్నో దేశాలకు ఇక్కడి నుంచి వెళ్ళి అనేకులు ఆత్మీయంగా బాగుపడ్డ దినాలు తెలుసు మనకు. కాబట్టి లేడా అంటున్నాడు ప్రభు. మనకు ఆ విధంగా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఆయన వద్దకు వస్తే స్వస్థత పొందుతాం. అందుకనే దేవుని వాక్యంలో అదే యెషయా గ్రంథంలో అంటారు, నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను. అందుకనే అంటాడు, ఈ మాటలు అంటారు, గమనించండి, మీరు సమ్మతించి 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించిన మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. 20వ వచనం, సమ్మతింపక తిరగకపోతే ఖడ్గం వస్తుంది. కాబట్టి కావద్దు, ఖడ్గం పాలు మనం కావద్దు. రేపు శిక్షకు మనము పాత్రలం కావద్దు. ఆయన దగ్గరికి చేర్చబడదాం. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, రండి అంటున్నాడు. అందుకొరకని ఇక్కడ కూడా వాళ్ళు అంటున్నారు, రండి, నా యొద్దకు రండి అన్నాడు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా నష్టపోయినట్లు దేవుని వాక్యం ద్వారా మనకు గుర్తయితే దేవుని బిడ్డలంగా ఆయన వైపు మలుదాం. మలితే మనల్ని ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరుస్తాడు. అందుకనే ఇంకో చిన్న మాట కూడా చదువుతాం. అదే 5వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా ఉంది. కాబట్టి అక్కడ కూడా రమ్మని పిలుస్తున్నటువంటి ఇశ్రాయేలులారా, చెవిన పెట్టండి, ఆలకించండి అంటున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి గిలాదు అనేటువంటి స్థలము విలువైనటువంటి స్థలం, అక్కడ మనం అలాంటి స్థలంలో ఉన్నాం. తిరిగి మనము వైద్యుడు అంటే మహావైద్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి మనము స్వస్థత పొందిన వారమై దేవుని కొరకు సాక్ష్యంగా మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును. ప్రియమైన తండ్రి, బాగానే దీవించి మీరు ఆశీర్వదించమని. గిలాదులో వైద్యులు లేడా, స్వస్థపరిచేవారు లేరా అన్నారు. గుగ్గిలం ఉంది, మస్తకి ఉంది, బోలం ఉంది ప్రభా. అట్లా సహవాసంలో అన్ని విధాలు కలిగి ఉన్నాయి. ఆ విధంగా మేము మా యొక్క ప్రియులమందరం కూడా స్వస్థత పొందిన వారమై నీ కొరకు బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయపడమని యేసునామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.